బీహార్లో సుదీర్ఘకాలం జరిగినటువంటి అరాచక రాజకీయం అన్నటువంటిది అక్కడ గ్యాంగ్స్టర్స్ని తయారు చేసింది. ఉత్తరప్రదేశ్, బీహారు ఇవన్నీ కూడా రాక్షస రాజ్యాల కింద మారినాయి. అక్కడున్న గ్యాంగ్స్టర్స్ రాజకీయ పార్టీల నాయకుల్ని తమ గుప్పెట్లో పెట్టుకున్నారు అనాలా, లేకపోతే రాజకీయ నాయకులు గ్యాంగ్స్టర్స్ని ప్రోత్సహించి చివరికి వాళ్ళకి బానిసలుగా మారి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారా అనాలంటే ఏమైనా అనుకోవచ్చు. ఆటవిక రాజ్యం, అరాచక రాజ్యం సాగింది. తుపాకులు నడి రోడ్డు మీద పట్టుకు తిరిగి తుపాకులతో ఆటలాడినటువంటి సందర్భము చూసాం. దానికి సంబంధించి మన తెలుగు సినిమాల్లో కూడా అట్లాంటి సీన్స్ క్రియేషన్ చూసాం. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ దారికి వచ్చింది. బీహార్ని దారికి తెచ్చే ప్రయత్నం నితీష్ కుమార్ కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. అయితే మిగతా అన్నీ చేసుకొచ్చారు కానీ లాండ్ ఆర్డర్ విషయంలో కంట్రోల్ పెట్టుకొచ్చారు. కానీ గ్యాంగ్స్టర్స్ మాత్రం వాళ్ళకి అందకుండా జరుగుతూ ఉంటే ఇవాళ నలుగురు గ్యాంగ్స్టర్స్ని క్రైమ్ బ్రాంచ్ అట్లాగే బీహార్ పోలీసులు కలిపి ఢిల్లీలో లేపేశారు. రోహిణిలో ఎన్కౌంటర్ చేశారు. ఢిల్లీలో ఉన్నటువంటి రోహిణిలో నలుగురు గ్యాంగ్స్టర్స్ బీహార్కి చెందినటువంటి వాళ్ళని కథ చేసి పడేశారు, కాల్చవతల పడేశారు. వీళ్ళల్లో మోస్ట్ వాంటెడ్ రంజన్ పాఠక్ ఉన్నాడు. నడి రోడ్డు మీద అత్యాచారాలు చేసి బెదిరించడం, ప్రజల్ని ఇళ్ళు కూల్చేయడం, బాంబులు పెట్టి చంపేయటం, ఇట్లాంటి అరాచకాల్లో సిద్ధహస్తుడు. వాడితో పాటుగా ఉన్నటువంటి మిగతా గ్యాంగ్స్టర్స్ ఎవరైతే బీహార్ రాజకీయాలను కూడా శాసించాలనుకుంటున్నారో వాళ్ళని కాల్చవతల పడేశారనాలా, లేకపోతే ఎదురుకాల్పులో చంపేశారనాలా, ఏ మాట అయినా అనొచ్చు. ఫైనల్గా అయితే మాత్రం ఎన్కౌంటర్ అన్నటువంటిది జరిగింది. బీహార్ గ్యాంగ్స్టర్స్ని ఢిల్లీ రోహిణిలో లేపేయడం క్రైమ్ బ్రాంచ్ను బీహార్ పోలీసులు అంటే ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్, బీహార్ పోలీసులు కలిపి జాయింట్ ఆపరేషన్లో ఢిల్లీలో రోహిణిలో ఎన్కౌంటర్ చేయడం అన్నటువంటిది కరెక్ట్గా ఈ టైంలో ఎలక్షన్స్ ముందు కాబట్టి దీన్ని మరి సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? వ్యతిరేకించడం ద్వారా రాజకీయ లబ్ధి పొందడానికి ఏమన్నా నితీష్ కుమార్కి వ్యతిరేకంగా ఇటు జనస్వరాజ్ పార్టీకి సంబంధించిన ప్రశాంత్ కిషోర్, ఆర్జేడీకి సంబంధించిన తేజస్వి యాదవ్ చేస్తారేమో చూడాలి.